మార్నింగ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం స్మైల్ డిజైనింగ్ మరియు ఇంప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు పార్థర్ డెంటల్ డాక్టర్ సాయి జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎవరి కోసం ఇంప్లాంట్స్ అమరుస్తారు? ఓకే, ఇంప్లాంట్స్ అనేది లేటెస్ట్ టెక్నాలజీలో వచ్చిన చాలా మంచి టెక్నాలజీ. అందులో ఏంటంటే ఇది వరకు మనకు తీసి పెట్టే డెంచర్స్ వచ్చేటివి, అంటే దానికి ఒక్క పన్నుకి ప్లేట్ వచ్చేది, చిగురులో గుచ్చుకోవడము, తిన్నదంతా ఇరుక్కోవడం ఉండేది. దాని తర్వాత ఫిక్స్డ్ పనులు, ఫిక్స్డ్ ప్రాసెసెస్ అనేవి వచ్చేవి. దానిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే పక్క పళ్ళని అరగదీసి లేని పన్ను దానికి ఫిక్స్ చేసి పన్ను ఫిక్స్ చేసేటోళ్ళు ఇది వరకు. దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే రిమూవబుల్ డెంచర్కి ఫిక్స్డ్ డెంచర్కి రిమూవబుల్లో ప్లేట్ వచ్చేది, ఫిక్స్డ్ డెంచర్లో ప్లేట్ వచ్చేది కాదు. కాకపోతే పక్క పళ్ళని, మంచి పక్క పళ్ళని కూడా అనవసరంగా గ్రైండ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇంప్లాంట్ టెక్నాలజీలు ఏంటంటే పక్క పళ్ళకి ఏమి గ్రైండ్ చేయకుండానే, దాన్ని అసలు ముట్టకుండానే ఎముకలో ఒక చిన్న స్క్రూ వేసేసి, ఎముకలో ఇంప్లాంట్ అనేది టైటానియం స్క్రూతో చేస్తారు. అది ప్రిపేర్ అవుతుంది. అది స్క్రూ వేసేసి, ఎముకల స్క్రూ వేసేసి దాని మీదనే క్యాప్ పెట్టుకోవచ్చు. పక్క పనులకి సంబంధం లేకుండా దంతాన్ని అమర్చి నార్మల్గా తినడము, తాగడము అంతా చేయొచ్చు పేషెంట్స్. కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, కొంతమందికి హై బీపీ ఉంటుంది. సో వాళ్ళలో కూడా ఇలాంటి ఇంప్లాంట్స్ అమర్చగలుగుతామా? ఇదివరకు డయాబెటిక్స్కి, మెడికలీ కాంప్రమైజ్ పేషెంట్స్కి ఇంప్లాంట్స్ వేయాలన్నా లేదా అనే అనుమానం ఉండేది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి డయాబెటిక్స్కి వేయచ్చండి, బీపీ, హార్ట్ పేషెంట్స్, మెడికలీ కాంప్రమైజ్ పేషెంట్స్ కూడా ఇంప్లాంట్స్ వేయచ్చు. కాకపోతే డయాబెటిక్స్కి షుగర్ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి, ఇదివరకు ఎముక తక్కువ ఉంది, మీకు ఇంప్లాంట్స్ వేయలేము అనేటోళ్ళు. కాకపోతే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి, ఎక్స్రేస్, బోన్ డెన్సిటీ అదంతా చేసి, సిటీ స్కాన్లు అవన్నీ తీసుకొని ఆ ఎముక వరకు తీసుకొని, ఒకవేళ ఎముక తక్కువ ఉందంటే బోన్ ఆగ్మెంటేషన్ అంటారు, ఎముకని పెంచుకుంటారనమాట. పెంచుకున్న తర్వాత ఎముక దృఢత, ఇంకా ఏంటంటే థిక్నెస్, ఎముక థిక్నెస్ పెంచుకొని అందులో ఇంప్లాంట్ అమర్చుకొని క్యాప్ ఫిక్స్ చేసుకోవచ్చండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, పండ్లలో సందు గ్యాప్స్ చాలా ఉంది మేడం, బాగా అవుతుంది. ఎట్లా, ఎందుకు మేడం? అన్ని పండ్లలోనే అవుతున్నాయి మేడం గ్యాప్. ఓకే, గ్యాప్స్ వస్తున్నాయి. ఇదివరకే ఉన్నాయా మీకు గ్యాప్స్? ఇప్పుడు పెరిగాయండి? అంటే ఇంతకు ముందు ఉండే మేడం, కానీ అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. ఇంతకుముందు ఉండే గ్యాప్స్ అంటే మామూలుగా ఎముక, దవడ ఎముక పెద్దగా ఉండి దంతాలు చిన్నగుండ మూలంగా సందులు వస్తాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి అంటే తిన్న ఆహారం అంతా పళ్ళ మధ్యలో ఇరుక్కొని చిగుళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అయిందనమాట. అది చిగుళ్ళ ప్రాబ్లమా, లేకపోతే మీకు ఎముక మంచిగా ఉండి పండ్ల సందుల్లో పండ్ల సందు న్యాచురల్గానే ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక ఓపీజీ అని ఒక ఎక్స్రే తీసుకుంటారండి. అది తీసుకున్న తర్వాత మీకు చిగుళ్ళ ప్రాబ్లమా, లేకపోతే పండ్ల మధ్యలో అవి న్యాచురల్ గ్యాప్స్ అని తెలుసుకున్న తర్వాత మీకు ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు న్యాచురల్ గ్యాప్స్ అంటే 2 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయండి. ఒకటి స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, మీరు క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్న తర్వాత మీకు స్మైల్ డిజైనింగా లేకపోతే మీకు క్లిప్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా డిసైడ్ చేస్తారు. లేదు మీకు చిగుళ్ళ ప్రాబ్లం తోటి కూడా సందులు ఉన్నాయంటే దానికి చిగుళ్ళ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలండి. అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారడం ఏంటో, ఎముకలో ఇన్ఫెక్షన్ పాకి లోపల ఇన్ఫెక్ట్ అయిపోయి లోపల ఎముక చిగురు ఇన్ఫెక్ట్ అయితే లేజర్ అనే లేటెస్ట్ టెక్నాలజీ తోటి దానికంతా ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి మీకు ఆ గ్యాప్స్ని ఈజీగా క్లోజ్ చేస్తారండి. గ్యాప్స్ క్లోజ్ చేయాలంటే రకరకాలు ఉన్నాయండి. చిన్న ఫిల్లింగ్తో తో ఏంటి, కాస్మెటిక్ ఫిల్లింగ్ తోటి ఏంటి, కాకపోతే క్యాపులతో ఏంటి, లామినేట్స్ తోటి ఏంటి గ్యాప్స్ క్లోజ్ చేయొచ్చండి. ఇంకోటి క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా కూడా క్లోజ్ చేసుకోవచ్చండి. టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు. కాకపోతే కారణాలు ఏంటి తెలుసుకోవడానికి మీరు మా వెబ్సైట్ కూడా కన్సల్ట్ చేయొచ్చండి. www.parthadental.comకి మీరు మా వెబ్సైట్కి వెళ్తే మా స్పెషలిస్ట్ ఉంటారండి. మీరు వాళ్ళతోటి ఆన్లైన్ చాట్ చేసుకొని మీ అనుమానాల పోలు తీర్చుకోవచ్చు. లేదు అంటే 040
41420000కి చేసిన మీ అనుమానాలు తొలగించి మా స్పెషలిస్ట్ తోటి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అపాయింట్మెంట్ ఇప్పిస్తారండి మా ఎగ్జిక్యూటివ్స్. మీరు అక్కడికి వెళ్ళి మా డాక్టర్తో సంప్రదించి కొన్ని ఎగ్జామినేషన్స్ చెప్తారు. అంటే కొన్ని ఎక్స్రేస్ తీసుకొని మీకు ఏ ట్రీట్మెంట్ మంచిదో ఏ ట్రీట్మెంట్ కరెక్టో చెప్పి దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి. డాక్టర్ గారు, కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు పళ్ళు ఊడిపోతాయి, లేదంటే కొంతమందికి పళ్ళు పుచ్చిపోవడం వల్ల పళ్ళు ఊడిపోతాయి. సో వాళ్ళలో కూడా ఇంప్లాంట్స్ అమర్చొచ్చు అంటారా? ఇప్పుడు యాక్సిడెంట్ ద్వారా పన్ను ఇరిగిపోయిన పన్నును కూడా మనము అనవసరంగా తీయనవసరం లేదు. లోపల రూట్లో 3 భాగాలు ఉంటాయండి. ఆ పైన భాగం ఇరిగిపోతే రూట్కి దానికి ఒక చిన్న పోస్ట్ అని పెట్టి దాన్ని బిల్డప్ చేసుకొని దాన్ని క్యాప్ వేసుకోవచ్చు. రూట్ లోపల సగం భాగం ఇరిగిపోయింది అనుకోండి, ఆ పన్ను తీసేసి ఇమీడియట్గా ఇంప్లాంట్ అమర్చొచ్చండి. నో ప్రాబ్లం. ఇమీడియట్గా అమర్చి దానికి ఒక 2 to 3 months వెయిట్ చేసి దాని మీద క్యాప్ వేసుకోవచ్చు. అప్పటి వరకు టెంపరీ క్యాప్ ఇవ్వచ్చండి. ఆ ముందు పనులకి వెనక పనులకు కూడా సేమ్ ఫాలో చేయొచ్చండి. పన్ను పుచ్చిపోయి ఇరిగిన, యాక్సిడెంట్ వల్ల ఇరిగిన దాన్ని అమర్చుకోవచ్చు. ఇమీడియట్గా ఇంప్లాంట్ తోటి అయితే అమర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. నమస్తే మేడం, నాకటిపల్లి మేడం. అది నమస్తే సార్, చెప్పండి సార్. మా భార్యకి మేడం మొత్తం పళ్ళని పళ్ళ సందేరపడింది మేడం. ఓకే, పళ్ళ కూడా దూరంగా ఉన్నాయి మేడం. ఓకే, చాలా గ్యాప్ ఉంది. ఏం చేయాలి మేడం? ఓకే, ఇప్పుడు పండ్ల మధ్యలో సందులు ఏర్పడ్డాయంటే ఇదివరకే చెప్పానండి. 2 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. స్మైల్ డిజైనింగు లేకపోతే క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి. వయసుతోటి ఏం సంబంధం లేదండి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే అది ఆ సందులు ఏ కారణాల వల్ల డెవలప్ అయింది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. మొదటి నుంచే అవి సందులు ఉన్నాయా లేకపోతే సందులు పెరుగుతున్నాయా అది చూసుకోవాలండి. సందులు పెరుగుతున్నాయి అంటే మీకు చిగుళ్ళ వ్యాధి, తిన్నది ఆహారం అంతా అక్కడ కొన్ని చిగుళ్ళ వ్యాధి స్టార్ట్ అయినప్పుడు అది మీకు గ్యాప్స్ పెరుగుతున్నాయని అనుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న మా పార్థ డెంటల్ బ్రాంచ్కి మీరు ఫోన్ చేస్తే, లేకపోతే కింద స్క్రోల్ అయిన నంబర్ 404041420000కి ఫోన్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న మా బ్రాంచ్కి మీకు మా ఎగ్జిక్యూటివ్స్ అపాయింట్మెంట్ తీసుకొని మా కన్సల్టెంట్ తోటి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారండి. మీరు వాళ్ళతో సంప్రదించి మీ అనుమానాల పోలు తీర్చుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో జిర్కోనియా క్రౌన్స్ అని వచ్చాయి. సో దాని యూస్ఫుల్నెస్ చెప్పండి. లేటెస్ట్ టెక్నాలజీలో జర్కోనియా క్రౌన్స్ అనేది ఒక పెద్ద ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే ఇది వరకు క్యాప్స్లలో ఏమైందంటే మెటల్ సెరామిక్ క్యాప్స్ లేకపోతే మెటల్ క్యాప్స్ ఉండేవి. దాంతో 2-3 ఏళ్ళ తర్వాత పేషెంట్కి పన్ను పైన అంటే చిగురుకి పన్నుకి మధ్యలో నల్లగా ఒక లైన్ లాగా ఏర్పడేది. పన్నులు ఒక 4-5 ఏళ్ళల్లో మెటల్ సెరామిక్ క్రౌన్స్ అని నల్లబడేటివి. ఇప్పుడు జర్కోనియాలో మెటల్ ఫ్రీ అనమాట. జర్కోనియాలో అసలు మెటల్ అనేదే ఉండదు. ఇది మెటల్ టాక్సిసిటీ అనేది ఉండదన్నమాట. దాంతో చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, పక్క మనిషికి తెలవకుండా ఉంటుంది. అవి ఆర్టిఫిషియల్ క్యాప్స్ పెట్టారని తెలవకుండా ఉంటుంది. దాంతో పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా మంచిగా ఉందని చెప్పాలి. బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. యాక్చువల్గా 2 issues, 2 clarifications కావాలి. ఒకటి ఏంటంటే మా ఏజ్ 55. మాకు టీత్ కింద కొంచెం అప్పుడప్పుడు బ్లడ్ వస్తుంటది. ఓకే, అదొకటి. ఇంకొకటి మా అబ్బాయి ఉన్నాడు, జస్ట్ ఈజ్ 8 years old. అతనికి టీత్ ఒక 4-5 టీత్ పోయాయి. మరి 4 months అయింది, ఇంకా రాలేదు టీత్ ఏమి అతనికి. సో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్? ఓకే, ఒకటి ఏంటంటే మీ చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది అంటున్నారు. చిగురు నుంచి రక్తం కారుతుందంటే దానికి అర్థం ఏంటంటే మీ చిగురులో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని అర్థం. ఇంకోటి ఏంటంటే అది 2-3 రకాలు ఉంటాయండి. మీకు చిగుళ్ళ ట్రీట్మెంట్, చిగుర్ల వరకే ఇన్ఫెక్షన్ ఉందంటే నార్మల్ స్కేలింగ్, అల్ట్రాసౌండ్ స్కేలింగ్తో చేసి లేజర్ పాస్ చేయించుకుంటే అది తగ్గిపోతుంది. లేదు చాలా డీప్గా ఉందంటే లేజర్ క్యూరటాజ్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. క్యూరటాజ్ అంటే డీప్ క్లీనింగ్ అన్నమాట. చిగుర్ల కంటే ఇంకా కొంచెం దిగి లోపలంతా క్లీన్ చేస్తారు డాక్టర్, దాంతో తగ్గిపోతుంది. లేదు ఇంకా డీప్గా ఉంది అంటే దానికి ఫ్లాప్ ట్రీట్మెంట్ ఒక ట్రీట్మెంట్ చేస్తారు, అది కూడా లేజర్తో చేస్తారు. ఇట్స్ అ వెరీ పెయిన్లెస్ ట్రీట్మెంట్. కాకపోతే ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మా బెంగళూరులో మా బ్రాంచెస్ ఉన్నాయండి. మీరు అక్కడికి వెళ్ళి ఓపీజీ అని ఒక ఎక్స్రే తీస్తారు డాక్టర్. తీసిన తర్వాత మీ ఎముకలో ఉన్న ఇన్ఫెక్షను లేకపోతే చిగుల్లో ఇన్ఫెక్షను ఎక్కడ వరకు ఉంది చూసి దాన్ని కేటాయించి సరైన ట్రీట్మెంట్ చేస్తారు. మా బెంగళూరులో 3 బ్రాంచులు ఉన్నాయండి. ఎలక్ట్రానిక్ సిటీలో, యలంకలో,
ఇంకా జయనగర్లో మీరు మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ బ్రాంచ్కైనా మీరు వెళ్ళొచ్చు. లేదు అంటే 04041420000కి ఫోన్ చేస్తే మా స్పెషలిస్ట్ మీతో మాట్లాడి మీ అనుమానాల అపోహలు తీరుస్తారు. లేదు అంటే www.parthadental.com కైనా మీరు ఆన్లైన్ చాట్ చేసుకొని మీ అనుమానాలు తీర్చుకోవచ్చు సార్. ఇంకా మీ బాబుకి 8 years అన్నారు, 8 yearsలో పళ్ళు ఊడిపోయాయి రాలేదు అంటున్నారు. కాకపోతే 4 పళ్ళు ఊడిపోయి రాలేదంటే టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదండి. కాకపోతే బాబుని తీసుకెళ్ళి ఒక ఓపీజీ అని ఒక ఎక్స్రే తీసుకుంటే లోపల మన పర్మనెంట్ పళ్ళు ఎలా తయారవుతున్నాయి చూసుకోవచ్చు, ఏ పొజిషన్లు ఉన్నాయి చూసుకోవచ్చు. అందుకే మేము మాటి చెప్తూ ఉంటాను, పిల్లల్ని 5 years ఏజ్లోనే డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి చూపించుకుంటా ఉంటే ఇలాంటి భయాలు ఉండవండి. కాకపోతే 5 years ఏజ్లోనే పిల్లలకి చూపించుకుంటే పిల్లలకు ఉన్న నోట్లో ఉన్న పుచ్చులు ఇన్ఫెక్షన్స్ అన్నీ తొందరగా తెలుసుకొని చిన్న ఫిల్లింగ్స్ లేకపోతే ఫ్లోరైడ్ అప్లికేషన్ అని ఒక అప్లికేషన్ చేస్తే పుచ్చులు రావడము ఉండవండి. ఇవన్నీ ప్రొఫైలాక్టిక్ మెజర్స్. పిల్లలకు ఇప్పుడు ఏం లేకుండానే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రొఫైలాక్టిక్ మెజర్ తీసుకుంటే ఇలాంటి అనుమానం అపోలో టెన్షన్లు ఉండవు. అట్లున్నా మీరు డెంటిస్ట్ని కలిసి క్లియర్ చేసుకోవచ్చు. నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం గారు. హలో నమస్తే అండి. నమస్కారం మేడం, డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. మేడం గారు, నేను ఒక 2 సంవత్సరాల క్రితం పైదవడ పన్ను రంధ్రం పడితే తీపిచ్చిన మేడం. ఇంకో పన్ను పెట్టి లేదు అట్నే ఉంది. మళ్ళీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పైదవడకు రంధ్రం పడ్డది మేడం. ఓకే, అదే మేడం, ఇక దాని గురించి తెలుసుకున్నా అని మన పార్థ డెంటల్ అమ్మ అని ఉన్నది కదా మేడం, ఎక్కడని దీని గురించి తెలుసుకున్నా అని ఫోన్ చేసింది మేడం. ఓకే సార్. మీరు పార్థ డెంటల్లో 37 బ్రాంచెస్లో ఖమ్మం కూడా స్టార్ట్ అయిందండి. ఖమ్మంలో కూడా స్టార్ట్ అయింది. మీరు అక్కడ వెళ్ళి చూయించుకోవచ్చు. ఇంకోటి మీ ప్రాబ్లం ఏంటంటే పన్ను పుచ్చిపోతే పన్ను తీసేసానని చెప్పారు. తీసిన తర్వాత వేరే పన్ను కంపల్సరీ పెట్టించుకోవాలి. మీరు అది తీయకుండా వేరే దిక్కే తినడం మొదలు పెట్టారు. ఎందుకంటే మీకు రైట్ సైడ్ తినడం ఇబ్బందికరంగా అవుతుంది, ఎందుకంటే పన్ను లేనందుకు. సో లెఫ్ట్ సైడే తినడం మూలంగా వేరే దిక్కే తినడం మూలంగా ఆ పన్ను కూడా పుచ్చడం మొదలైంది. ఇప్పుడు మీకు 2 దిక్కులు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పటికీ టెన్షన్ భయపడాల్సిన విషయం ఏం లేదండి. అక్కడికి వెళ్ళి మీరు మీ ఒక సైడు లేని పన్ను పెట్టించుకొని ఇంకొక సైడ్ ఎక్స్రే తీసుకొని దానికి రూట్ కెనాల్ అయినా ఫిల్లింగ్ అయినా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయినా చేసుకోండి, ఫిల్లింగ్ అయినా చేయించుకొని దాని మీద క్యాప్ వేసుకుంటే మీకు నార్మల్గా తినడం అదంతా చెయ్యొచ్చండి. ఇంకొకటి ఏంటంటే పన్ను తీసిన తర్వాత అక్కడ పన్ను పెట్టించుకోకపోవడము చాలా తప్పు. అటువంటి సందర్భాల్లో ఏమైతే అంటే కింద పన్ను పైకి జరగడము, పక్క పన్ను ఆ జగాలో జరగడము జరుగుతుంది. వంగిపోయి ఇట్లా బెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట పన్ను. అట్లాంటి సందర్భాల్లో అట్లా వంగిపోయి పన్ను జరిగితే ఏమవుతుందంటే అక్కడ కూడా తిన్నదంతా ఇరుక్కొని ఒక పన్ను జగాలు తీసిన జగాలో 4 పన్నులకి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే 4 పళ్ళు తీసేయాల్సిన సందర్భాలు వస్తాయి. అలాంటప్పుడు మీరు పన్ను తీసేసిన వెంటనే పన్ను పెట్టించుకోవడం చాలా మంచిది. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి మేడం. అయితే మాకు మా పాపకి అనుషమ్మ మేడం, మా పాప పేరు. అయితే ముందు పనులు 2 కొంచెం ఎత్తుగా ఉన్నాయి మేడం. దాన్ని ఎట్లా మేడం దాన్ని సవరించుకోవాలంటే ఏం చేయాలి మేడం దాన్ని? ఓకే, ముందు పనులు ఎత్తుగా ఉన్నాయి అంటున్నారు. పాప వయసు ఏంటండి? 19 సంవత్సరాలు మేడం. ఓకే, పనులు ఎత్తుగా ఉన్నాయి 18. నో ప్రాబ్లం సార్. మీరు క్లిప్ ట్రీట్మెంట్ అనే ఒక ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దానికి పన్నే ఎత్తుగుందా లేకపోతే ఎముక ఎత్తుగుందా అది ఫస్ట్ కేటాయించుకోవాలండి. అది తెలుసుకోవడానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. అచ్చులు, ఇంప్రెషన్స్, మోడల్స్ తీసుకొని మా స్పెషలిస్టు దానికి అనలైజ్ చేస్తారు. సెఫాలోమెట్రిక్ అనాలిసిస్ అని ఉంటుంది. అది అనలైజ్ చేసుకున్న తర్వాత మీకు చెప్తారండి ఎముక ముందుకుందో పండ్లు ముందుకున్నాయో దాని ప్రకారంగా వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకొని క్లిప్ ట్రీట్మెంట్లో ఏమేమి చేయాలో కరెక్ట్గా మీకు చెప్పి ఎంత టైం పడుతుందో చెప్తారండి. దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మీకు 04041420000 చేస్తే మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ బ్రాంచ్కి మా ఎగ్జిక్యూటివ్స్ కమ్యూనికేట్ చేస్తారండి. మీరు మా డాక్టర్ స్పెషలిస్ట్ని కలిసి మీకు వాళ్ళు ట్రీట్మెంట్ చెప్తారు, మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి. డాక్టర్ గారు, ఈ ఇంప్లాంట్స్ వల్ల ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? అలాగే పేషెంట్స్ మెయింటెనెన్స్ ఫేజ్ ఎంతవరకు పాటించాలంటారు?
ఓకే. ఇంప్లాంట్స్ వల్ల ఇప్పుడు చూడండి కాంప్లికేషన్స్ అయితే ఏం రావండి. ఎందుకంటే ఎముకలో పెట్టిన తర్వాత ఆస్టియో ఇంటిగ్రేషన్ అవుతుంది. అంటే ఎముక ఇంప్లాంట్స్ చుట్టూ ఎముక పెరుగుతుంది అన్నమాట. పెరిగిన తర్వాత మనము దాని మీద క్యాప్ పెడతాము. అప్పుడు ఏమవుతుందంటే చాలా గట్టిగా పట్టుకొని ఉంటుంది ఇంప్లాంట్. దానికి ప్రికాషన్స్ డెఫినెట్గా తీసుకోవాల్సిందే. ఇప్పుడు మనం రోజు రొటీన్గా ఎట్లా బ్రష్ చేసుకుని అట్లా బ్రష్ చేసుకొని 3 to 6 months లోపల ఒకసారి డెంటిస్ట్ని కలిసి ఆ ఇంప్లాంట్ చుట్టూ ఏమైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందా లేకపోతే గారపాచి ఏమైనా పడుతుందా అని చూసి జస్ట్ సింపుల్ నార్మల్ స్కేలింగ్ చేయించుకుంటే సరిపోతుందండి. అంతగా అవసరం ఉంటే సంవత్సరానికి ఒకసారి జస్ట్ ఓపీజీ అని ఒక ఎక్స్రే తీసుకుంటే లోపల ఇంప్లాంట్ ఎలా ఉంది మనకు కరెక్ట్గా ఐడియా వస్తుంది. దానికి టెన్షన్ పడాల్సిన విషయం ఏమీ లేదండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. ఓకే. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మేడం, నాకు 6 months వెళ్ళి చిగులోంచి వెళ్ళి రక్తం వస్తుంది. ఓకే, చెప్పండి సార్. అది చిగులోంచి వెళ్ళి బ్లడ్ వస్తుంది మేడం. ఓకే. 6 months నుంచి వెళ్ళి వస్తుంది మేడం. హ్మ్, హ్మ్. మళ్ళీ అట్లనే లెఫ్ట్ సైడ్ 2 పనులు, రైట్ సైడ్ 2 పనులు పుచ్చిపోయినాయి మేడం. ఓకే. ఓకే. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి మేడం? ఓకే. ఇప్పుడు మీకు చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది అంటే చిగుళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనే అర్థం. సో మీరు మా దగ్గరలో ఉన్న బ్రాంచ్కి మీరు ఫోన్ చేసి వెళ్తే పర్వాలేదు. లేదు అంటే మా స్క్రోల్ అవుతున్న నంబర్ 040414200000 చేసినా పర్వాలేదు. అక్కడ మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి కమ్యూనికేట్ చేసి ఒక ఎక్స్రే తీసుకుంటారండి. తీసుకున్న తర్వాత మీకు చిగుళ్ళు ఉన్న ఇన్ఫెక్షన్ ఎక్కడ వరకు పాకిందో చూసి దాని ప్రకారంగా మీకు నార్మల్ క్లీనింగా లేకపోతే క్యూరటాజ్, లేజర్ క్యూరటాజ్ అంటే కొంచెం డీప్ క్లీనింగా లేకపోతే చిగుళ్ళ ట్రీట్మెంట్ చేయాలన్నా మీకు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే పుచ్చు పనులు అంటున్నారు. ఆ పుచ్చు పనులు ఎంతవరకు పుచ్చిందో చూసుకోవాలండి. ఒకవేళ పైనే ఉంది అంటే చిన్న ఫిల్లింగ్ చేసి ఆ పుచ్చు తీసేసి ఒక సిమెంట్ వేసి అమర్చేస్తారండి. దాంతో మీరు నార్మల్గా వాడుకోవచ్చు. లేదు డీప్గా ఉంది, పంటి రక్తనరాల వరకు వెళ్ళిపోయింది అంటే రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ చేస్తారు. అందులో ఏంటంటే చిన్న రంధ్రం చేసి లోపల రూట్స్ వరకు వెళ్ళి క్లీన్ చేస్తారండి. రూట్స్ క్లీన్ చేసిన తర్వాత అందులో ఫిల్లింగ్ చేసేసి సిమెంట్ పెట్టి దాన్ని అమర్చి దాని మీద ఒక క్యాప్ పెట్టుకుంటే మీరు మీ దంతాలు నార్మల్ ప్రకారంగా వాడుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ చేసిన తర్వాత కూడా 6 monthsకి ఒకసారి కంపల్సరీ క్లీనింగ్ చేయించుకోవాలి, లేకపోతే డాక్టర్కి చూయించుకోవాలండి. అది మాత్రము చాలా ఇంపార్టెంట్. లేదు అంటే ఇప్పుడు ఉన్న పనులు కూడా మీరు చిగుళ్ళ ట్రీట్మెంట్ చిగుళ్ళ ప్రాబ్లం అన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, జనరల్గా చిన్నపిల్లల్లో కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. లైక్ థమ్ సకింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. సో దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అందుకే చెప్తానండి, ఇప్పుడు 5 years నుంచే పిల్లల్ని డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి హ్యాబిట్స్ ఉంటాయండి. థమ్ సకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఒకసారి 2 fingers సక్ చేసే హ్యాబిట్ ఉంటుంది వాళ్ళకి. కాకపోతే రాత్రులు బ్రక్సిజం అంటారు, రాత్రులు పండ్లు గ్రైండ్ చేసే హ్యాబిట్ ఉంటుంది. ఈ హ్యాబిట్ తోటి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ప్రాబ్లమ్స్ అంటే థమ్ సకింగ్ వల్ల ఏమవుతుందంటే ముందుకున్న ఎముక పైన ఉన్న దవడ ఎముక ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో పండ్లు ఎముక ఎత్తుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలలో ఎముక మెత్తగా ఉంటుంది. మనము ఈ థమ్ సకింగ్ మూలంగా ఆ ఎముకని ముందుకు పుష్ చేస్తుంది అన్నమాట. సో మనం వద్దనుకున్న పిల్లలకి ఎత్తు పనులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సందర్భాల్లో ముందే పేరెంట్స్ పిల్లల్ని తెస్తే ఆ హ్యాబిట్ బ్రేక్ చేయొచ్చండి. ఆ హ్యాబిట్ బ్రేక్ చేయాలంటే కొన్ని హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ ఉంటాయి, కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తారు ఎలా మానేయాలనో. ఆ విధంగా మనం చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు. ఇంకొకటి ఏంటంటే బ్రక్సిజం అంటే నైట్ గ్రైండింగ్ అంటారు. రాత్రి నిద్దట్లో పండ్లు ఇట్లా గ్రైండ్ చేసుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి. అట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే పండ్లు అరిగిపోతాయండి. పండ్లు అరిగిపోయినందుకు ఏమవుతుందంటే సెన్సిటివిటీ రావడము, లేకపోతే ఇక్కడ జా బోన్లో కూడా ప్రెషర్ పడి జా బోన్ కూడా నొప్పి అవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్లాంటప్పుడు ఒక నైట్ గార్డ్ అనే ఒక అప్లయన్స్ ఇస్తారండి, అది పెట్టుకుంటే తగ్గిపోతుంది. కాకపోతే ఇవన్నీ కొంచెం తొందరగా చూయించుకుంటేనే బెటరు. అరిగిపోయిన పండ్లకి స్టార్టింగ్లో చల్ల పదార్థాలు, వేడి పదార్థాలు తీసుకుంటే లైట్గా సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఉంచుకుంటే ఇంకా డీప్గా అయ్యి ఇప్పుడు నార్మల్ నీళ్ళు, నార్మల్ ఫుడ్ తాగితే కూడా వాళ్ళకి బాగా సెన్సిటివ్ అయిపోయి తినడం తాగడంలో చాలా ఇబ్బంది అవుతుంది.
సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలంటే మీరు మా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి సంప్రదిస్తే మీకు మా స్పెషలిస్ట్ చూసి మీకు ఏం ప్రాబ్లమో చూసి దానికి అప్లయన్స్ చేయడమో లేకపోతే అరిగిపోయిన పనులకి క్యాప్స్ వేయడమో లేకపోతే ఫిల్లింగ్స్ వేయడమో అని చేయొచ్చండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సార్. మా మమ్మీకి చిగుర్లు పుచ్చిపోతున్నాయి మేడం, అన్ని ఉబ్బుతున్నాయి, పుచ్చిపోతున్నాయి చిగురు. ఓకే ఓకే మళ్ళీ పళ్ళు కూడా మధ్యలో హోల్స్ పడుతున్నాయి పళ్ళకు. ఓకే ఓకే ఇప్పుడు మీ మదర్ ఏజ్ ఎంత సార్? 35 బాగుంటుంది. ఓకే ఓకే ఇప్పుడు చిగుళ్ళు ఉబ్బిపోతున్నాయి అంటే వాపులు వస్తున్నాయి అన్నమాట. చిగుళ్ళ వాపులు అదే చిగుళ్ళ ట్రీట్మెంట్ చేయాలి కంపల్సరీ. చిగుళ్ళు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఎముక వరకు పాకిపోయింది. ఆ పండ్ల మధ్యలో చిగుళ్ళు వాపులు వచ్చిన మూలంగా గ్యాప్ క్రియేట్ అవుతుంది పంటికి చిగురికి మధ్యలో. సో తిన్న ఆహారం అంతా అక్కడ ఇరుక్కొని పండ్లు పుచ్చడంతో పాటు ఎముక కూడా పుచ్చిపోతుంది. సో మీరు ఒక ఎక్స్రే ఓపీజీ అని ఒక ఎక్స్రే వస్తుంది, అది తీసుకొని క్లియర్గా తెలుస్తుందండి ఏ పండ్లకి రూట్ కెనాల్ చేయాలనో, ఏ పండ్లకి ఫిల్లింగ్ చేస్తే సరిపోతుందో, ఏ పండ్లకి ఏ లెవెల్ వరకు ఎముక తగ్గిపోయిందో ఆ పండ్లకి రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. డీప్ క్లీనింగ్ చేయాలనో లేకపోతే ఫ్లాప్ ట్రీట్మెంట్ చేయాలనో లేకపోతే మామూలుగా క్లీన్ చేస్తే సరిపోతుందో క్లియర్గా తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చాక్అవుట్ చేసి మీకు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి. మీకు 04041420000కి ఫోన్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న మా పార్థ డెంటల్కి మా ఎగ్జిక్యూటివ్స్ మీకు కమ్యూనికేట్ చేస్తారండి. మా డాక్టర్ గారు చూసి మీకు ఏం ప్రాబ్లమో చెప్పి మీకు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి. డాక్టర్ గారు కొంతమందికి చీవింగ్ ఆఫ్ టొబాకో కానివ్వండి, పాన్, గుట్కా, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉంటాయి. సో దానివల్ల కూడా పళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, డిస్కలరేషన్ ఆఫ్ టీత్ కూడా వస్తుంది. సో ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? పాను గుట్కా అనేది మంచి హ్యాబిట్స్ కాదు. ఆ హ్యాబిట్స్ బ్రేక్ చేసుకోవడం మంచిది. కాకపోతే పండ్లపైన ఏ ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. డెఫినెట్గా పండ్లపైన ఎఫెక్ట్ పడుతుంది. పాను గుట్కా తింటే పన్ను అరిగిపోవడము, ఇంకోటి పండ్ల రంగు చేంజ్ అవ్వడం, పర్మనెంట్గా చేంజ్ అయిపోతాయి. అది కావడము, బుగ్గలు ఆ గుట్కా అట్లాగే ఉండడం మూలంగా బుగ్గలున్న బుగ్గ దిక్కున్న ఎముక ఏంటి కానీ చిగురు ఏంటి కానీ అది గట్టి పడిపోయి అల్సరేట్ అయ్యి అది ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు, క్యాన్సర్ కూడా లీడ్ చేసే సందర్భాలు ఉంటాయండి. సో అట్లాంటి హ్యాబిట్స్ ఉంచుకోకపోవడమే మంచిది. సెలబ్రిటీస్ నుంచి కామన్ పీపుల్ వరకు ఒక కాన్ఫిడెంట్ స్మైల్ కావాలనేసి కోరుకుంటూ ఉంటారు. సో స్మైల్ డిజైనింగ్ ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ చేస్తుంది? స్మైల్ డిజైనింగ్ అనేది లేటెస్ట్ టెక్నాలజీలో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. స్మైల్ డిజైనింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి, అది అందరూ చేయించుకోవచ్చు. మోస్ట్లీ స్మైల్ డిజైనింగ్లో కంప్లైంట్స్ ఏముంటాయంటే పేషెంట్స్ కంప్లైంట్స్ రంగు మారడం ఒకటి, పండ్లు విరిగిపోవడం ఒకటి, ఎగుడు దిగుడు ఉన్న పండ్లు, షేప్లెస్ ఉన్న పండ్లు, మంచి షేప్ ఉండకపోవడం మూలంగా స్మైల్ అనేది వాళ్ళది సరిగ్గా లేకపోవడము మూలంగా, ఇంకోటి పళ్ళ మధ్యలో సందులు, ఒక పన్ను కిందకు ఉండడము, ఒక పన్ను మరి పైకి ఉండడము, ఒక పన్ను మరి చిన్నగా ఉండడము, ఒక పన్ను మరి పెద్దగా కనబడము, అవి కంప్లైంట్స్ ఉంటాయి. సో స్మైల్ డిజైనింగ్ రకరకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేసే స్మైల్ డిజైనింగ్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే సింపుల్ కాస్మెటిక్ కాంటూరింగ్ అంటారు. ఏం చేస్తారంటే లైట్గా పండ్లని లైట్గా షేప్ చేసుకుంటారండి. దాంతో కూడా స్మైల్ చాలా సాఫ్ట్గా గుడ్ లుక్ వస్తుంది. అబ్బాయిలకి కొంచెం రగ్గడ్గా రఫ్ లుక్ వచ్చి మంచిగా కనిపిస్తుంది. ఇంకొకటి డిస్కలర్ టూత్కి బ్లీచింగ్ అనే ఒక ట్రీట్మెంటు, అది కూడా చాలా బాగా తెల్లగా అయిపోతాయి పనులు ఇమీడియట్గా. ఇంకొకటి ఏంటి కాంపోజిట్స్ అనే ఫిల్లింగ్స్ ఉంటాయండి. ఆ చిన్న చిన్న ఫిల్లింగ్స్ తోటి మన స్మైల్ ఒక 15-20 మినిట్స్లో డాక్టర్ నీట్గా మంచిగా చేసేస్తాడు. లేదు ఇంకా సందులు ఉన్నాయి, చాలా గ్యాప్స్ ఉన్నాయి, అవితో కుదురతలేదంటే కూడా లామినేట్స్, జర్కోనియా లామినేట్స్ అని ఉంటాయి, అవి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయిపోతుంది స్మైల్. అది కాకుండా కూడా క్యాప్స్ కూడా ఇవ్వచ్చండి, దాంతో కూడా స్మైల్ చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. సో స్మైల్ డిజైనింగ్లో లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి చెప్పండి. లేటెస్ట్ టెక్నాలజీలో స్మైల్ డిజైనింగ్ లేజర్స్ వచ్చాయండి. ఏంటంటే కొన్ని మందికి చిగుర్లు ముందుకుంటాయి, గమ్మీ స్మైల్ అంటారు. గమ్స్ కొంచెం కిందకి ఉంటాయి ముందు పనులలో. దాంతో పేషెంట్ ఎప్పుడు స్మైల్ చేసినా చిగురు అవసరం కంటే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపిస్తే స్మైల్లో మంచిగా అనిపించదు. అట్లాంటప్పుడు
కాస్మెటిక్ కాంటూరింగ్ అంటారు ఆఫ్ ద జింజైవా, అంటే చిగుళ్ళని లేజర్ తోటి మంచిగా రీషేప్ చేసుకుంటారండి. దాంతో కూడా బ్యూటిఫుల్గా స్మైల్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎత్తు పనులని కొంచెం మంచిగా లోపల తీసుకెళ్ళడం ఏంటి, స్పేసెస్ క్లోజ్ చేయడం ఏంటి, స్మైల్ లేటెస్ట్ టెక్నాలజీలో చేయొచ్చు. లేజర్స్ ద్వారా ప్లస్ జర్కోనియా క్రౌన్స్ ద్వారా చాలా న్యాచురల్ పద్ధతిలో, చాలా న్యాచురల్గా చూడడానికి సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు అండి. సో స్మైల్ డిజైనింగ్ ఎవరైనా చేసుకోవచ్చు, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వైఎస్ఎక్స్ న్యూస్.